BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. నంద్యాల జిల్లా చాబోలు హైవేపై వేగ ట్రావెల్స్ బస్ బోల్తా. చాబోలు మెట్టపై వేగంగా వచ్చి బోల్తా పడిన బస్ నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం. బస్లోని 6 మంది ప్రయాణికులు గాయాలు. హైవేపై పెద్ద రాయి ఉన్నందున ఈ ప్రమాదం జరిగినట్టు డ్రైవర్, గాయపడిన ప్రయాణికులకు నంద్యాల ఆసుపత్రిలో చికిత్స. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ఏం జరిగింది సార్? ఉదయం 5-10 గంటలకు నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు, ఏసీ బస్సు దేవుని వల్ల ప్యాసింజర్స్ 6 మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేశాడు కాబట్టి బండి కొద్దిగా అప్సైడ్ అయిపోయింది. డ్రైవర్ కూడా ఎటువంటి దెబ్బలు లేవు, చిన్న గోపురుగా అయినాయి. మాకు ఇమ్మీడియట్లీ 900 ఫోన్ వస్తేనే మా ఎస్బీటీసీ సార్, శ్రీనివాస్ రెడ్డి సార్ మేము వచ్చేసి ఉటావుటిన కొద్దిగా నెక్స్ట్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా రోడ్ క్లియర్ చేసుకుంటా చేసేసినాము. తర్వాత ప్యాసింజర్స్ మార్నింగ్ చేసిన తర్వాత 108 వెంటనే వచ్చేసింది. తిరుపతి మన నంద్యాల హాస్పిటల్ పంపించాము. ప్రమాదానికి కారణం ఏమి సార్? ప్రమాదానికి మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు. వచ్చి కటింగ్లో ఓవర్ కటింగ్ చేశాడు డ్రైవరు. ఓవర్ కటింగ్ చేసినానికి బండి అప్సైడ్ అయిపోయింది. ఆల్రెడీ స్టాపర్స్ పెట్టినాం. ఎందుకంటే పబ్లిక్లో ఈ పక్క 2 వీలర్లు, ఆటోలు ఇట్లా వస్తుంటారు ఈ చాబోలు క్రాస్లో విలేజెస్. వాళ్ళ కోసం చెప్పి స్టాపర్స్ పెట్టించాము. ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతూ దానికి. బట్ బస్సు డ్రైవరు కొద్దిగా రన్నింగ్లో కొద్దిగా స్లో చేసి సరిపోయింది. ఏదో రాయి అడ్డం ఉంది, రాయి ఎక్కించాను అని అంటున్నాడు డ్రైవరు. ఏదో రాయి ఎక్కించినాను అంటున్నాడు. రాయి ఉండే హైవేలో అంటున్నాడు. ఏం లేదు, ఇదే డేట్ ఇట్టే వచ్చాను. ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ప్రయాణికులకు ఏం కాలేదు కదా? ప్రయాణికులకు ఏం కాలేదు దేవుని వల్ల. ఇప్పుడు కూడా డ్రైవరు అలర్ట్ కూడా డ్రైవర్ కూడా మా దగ్గర ఉన్నాడు. 2 కేర్లు వచ్చాయి. 2 కేర్లు